గాయత్రి గారిని రాముకిచ్చి పెళ్లి చేస్తే. ఏమంటున్నావయ్యా? అవును, ఎవరి దాకా నువ్వు ఎందుకు, నువ్వే ఎందుకు చేసుకోకూడదు? ఆలు మగలు అపార్థాలతో రోజు ఘర్షణ పడితే జీవితం నరకం అనిపిస్తుంది. అర్థం చేసుకొని ఒకరికొకరుగా బతికితే అదే జీవితం స్వర్గంగా మారుతుంది. అందుకే కాబోలు స్వర్గం నరకం అనేవి ఎక్కడో లేవు, అవి మనం సృష్టించుకున్నవే అని. నిజం చెప్పావు సూర్య. పద. ఎక్కడికి? స్వర్గారోహణకి. కలిసే ప్రయాణం చేద్దాం. తలుచుకుంటే కృష్ణని మళ్ళీ నా వాణ్ణి చేసుకుంటాను. అసంభవం. అది జరగదు. జరుగుతుంది. నిన్నే. ఎవరది? ఎవరు? ఏయ్ నిన్నే లే. ఏయ్ ఎవరే నువ్వు? ఎవరని అడిగితే జవాబు చెప్పకుండా అట్లా గుడ్లు మిటకరిస్తావే?
ఎవరు నువ్వు ఇక్కడెందుకు పడుకున్నావు? నేను నువ్వేనే దొంగ మొహం నానా? ఏమెత్తుకెళ్దామని వచ్చా? నేనే దొంగని కాదు. దొంగవు కాకపోతే దొరవా? ముక్కు మొహం తెలియదు అనేవి ఇంట్లోకి జొరబడితే ఏంటి అర్థం? ఇదిగో మర్యాదగా మాట్లాడు. నేను నువ్వే ఇక్కడెందుకున్నావు అని. అది రాత్రి రౌడీలు నన్ను తరుముతుంటే తరుముతుంటే సరాసరి ఇంట్లోకి వచ్చేసావా? ఏం కట్టుకథలు చెప్తారే మీలాంటి దొంగ మొహాలు. ఏమైంది ఎవరాలు? ఏమిటా గొడవ? చూడండమ్మా, ఇది ఎవతో ఏకంగా ఇంటికి కన్నం వేయడానికే వచ్చింది. ఎవరైనా అడిగితే కబుర్లు చెప్తుంది. ఎవరది? చూస్తానుండు. అరే ఆగవే, ఆగిపోతుంది. ఆగు. ఏయ్, ఆగవే, ఆగు. ఆగిపోతుంది. దొంగ మొహం దానా, ఆగవే. పట్టుకో. ఏయ్, నిన్నే ఆగవే. ఎక్కడికి వెళ్తావే? ఆగు. ఏయ్, ఆగవే. ఏయ్, ఏయ్, ఆగవే. ఏయ్, ఆగవే, ఆగు. ఏయ్, ఒసే దొంగ మొహం నానా, నాలా కష్టపడి పని చేసుకోలేవు? ఒళ్ళు వంగే వాళ్ళైతే ఇలా దొంగలుగా ఎందుకు మారతారే? నీ బతుకు చెడా. ఇలాంటి దొంగతనం చేసే బదులు ఏ చెరువులోనో దూకి చావకూడదు? అమ్మా గాయత్రి, ఏం చేస్తున్నావమ్మా? ఈ ఫైల్ని అర్జెంటుగా ఆడిటర్ గారికి పంపించాలంటే ఫైళ్ళు ఫోన్లు ఎప్పుడు ఆఫీస్ పనులేనా? అదేనమ్మా, ఇలా జీవితాంతం యంత్రంలో పనిచేయడమేనా? విసుగు పుట్టడం లేదు? బాధ్యత అనుకున్నాక తప్పదు కదా మావయ్య. ఏమ్మా, నీకు బాధ్యతలు తప్ప కోరికలు ఆశలు ఏమీ లేవా? సంతోషంగా ఉండాలని అనిపించదా? ఇప్పుడు నేను సంతోషంగా లేనని ఎవరన్నారు? సంతోషం. ఇలా ఫైల్ చూస్తూ రోజులను గడిపేయటం నిజంగా సంతోషమేనమ్మా? గాయత్రి, మా ఉద్దేశం ఏమిటో నీకు చెప్పాం. నువ్వే నీ మనసులో మాట ఏమిటో మాకు చెప్పడం లేదు. నువ్వు అంటే మళ్ళీ నీకు మావయ్య వద్దు, నాకు అలాంటి ఆశలేమీ లేవు. తెలుసమ్మా, నీకు లేకపోయినా నీ జీవితానికి ఓ దారి చూపించాల్సిన బాధ్యత మాకు లేదా? పోనీ నీకోసం కాదు, బన్నీ కోసమే అనుకో. ఒప్పుకో అమ్మా. అవునమ్మా, నీకోసం మేమే ఒక సంబంధం చూసాం. సంబంధమా? అవునమ్మా, ఎవరో ముక్కు ముఖం తెలియని వాడైతే బన్నీని నీ బిడ్డగా స్వీకరిస్తాడా అని నువ్వు అడగొచ్చు. అందుకే మనకి బాగా తెలిసినవాడు, నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నవాడు మన బన్నీని తన బిడ్డగా స్వీకరించగలిగిన సంస్కారం ఉన్నవాడైతే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఒక నిర్ణయానికి వచ్చామమ్మా. అతను నీకు అన్ని విధాలా తగినవాడే. మన రామునే అమ్మా. ఈ ఇంటికి డ్రైవర్గా వచ్చాడు. తన ప్రాణాలకు తెగించి నీ బిడ్డని కాపాడాడు. అంతకంటే గుణవంతుడు, యోగ్యుడు, నీకు తగినవాడు ఇంకెవరుంటారమ్మా? గాయత్రి, మనసు పూర్తిగా చెప్తున్నాను. రాముని పెళ్లి చేసుకుంటే నీ జీవితం సంతోషంగా సాగిపోతుంది. చెప్పమ్మా. నువ్వు ఊ అంటే వెంటనే రాముతో మాట్లాడతాం. మీ ఇష్టం.
అమ్మయ్యా, ఏమండి విన్నారుగా, ఇక మనదే ఆలస్యం. ఓహో, శుభస్య శీఘ్రం. ఏయ్, దొంగ మహందానా, అగో, ఆగవే, అగో. ఏయ్, దొంగతనం చేస్తావా? సిగ్గులేదు? ఒక్కో యాపిలు 50 రూపాయలు. నీ బాబు గాడిస్తాడనుకున్నావా? ముష్టి మొహం దానా నిన్ను. మా బాబు ఆగండి, ఏమైంది? ఏమైందా? తేరగా దొరికిందని యాపిల్ దొబ్బు తింటోంది. ఇట్లాంటి దొంగ మొహాన్ని ఊరికే వదిలిపెట్టకూడదు. 4 తగిలిస్తే గాని. ఆగండి బాబు, క్షమించండి, తను మా అమ్మాయే. ఏంటి? అవును బాబు, తను చేసింది తప్పే. ప్లీజ్, ఆ యాపిల్ ఖరీదు నేనిస్తాను. ఏం అక్కర్లేదు కానీ ఆ దొంగ బుద్ధి ముందు మాన్పించండి. హ. ఏంటమ్మా ఇది? ఏమైందమ్మా? ఈ వాలకం ఏంటి? నిన్నే ఎందుకు ఇలా ఉన్నావు? అసలు ఏం జరిగింది? వద్దు, ఏం చెప్పద్దు. నీకు కష్టం వస్తే కడుపులో పెట్టుకుని దాచుకోవటానికి నీ కన్న తండ్రి ఇంకా బతికే ఉన్నాడమ్మా. రామ్మా, మన ఇంటికి వెళ్దాం. రా తల్లి, రా. చూడు, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఇంకెప్పుడు ఇక్కడికి రాకు, వెళ్ళు.
రామ్మా. రా తల్లి. రా. ఇదేనమ్మా మన ఇల్లు. కాదు కాదు, నీ ఇల్లు. కూర్చోమ్మా, కూర్చో. మంచినీళ్ళు తాగమ్మా, తాగమ్మా, తాగు. ఏమ్మా, టిఫిన్ తింటావా? ఏకంగా భోజనమే తేనా? ఎవరమ్మా అతను? ఎవడో ముస్టోడు. అమ్మా, వద్దమ్మా, నువ్వు కంట తడి పెడితే నేను చూడలేనమ్మా. వద్దు. ఏమిటి, ఎందుకు అని నేనేమీ అడగను. నువ్వు ఏమీ చెప్పనక్కర్లేదు. ఇన్నాళ్లకు నువ్వు నా దగ్గరికి వచ్చావు, నాకంతే చాలు తల్లి. ఈ ఇల్లు కొంచెం చిన్నదేనమ్మా, నువ్వే సర్దుకోవాలి. అదిగో అక్కడ బాత్రూమ్ ఉంది, సబ్బు తువ్వాలన్నీ ఉన్నాయి. నేను వెళ్ళి మెస్ నుంచి భోజనం తెస్తాను. ఈలోగా నువ్వు మొహం కడుక్కుని ఉండమ్మా. ఇక్కడ నీకే లోటు ఉండదు. నీ ఇంటికి నువ్వు వచ్చేసావు కదా, ఇంకేం దిగులేదమ్మా. సరేనా? మెస్సు మన ఇంటికి బాగా దగ్గరేనమ్మా. 15 గంటలో వచ్చేస్తాను. ఈలోగా ఎటు వెళ్ళిపోకమ్మా. జాగ్రత్త. ఒక్కదానివే ఉంటావు కదా, తలుపేసుకోమ్మా.